అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజిక ముద్దుబిడ్డ అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు తిరుమల నుంచి విజయవాడ వరకు రజికలను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న ఒక మంచి సంకల్పంతో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారి ఆధ్వర్యంలో అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారికి సంఘీభావం తెలపడానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు, మహిళలు, కార్యకర్తలు అందరూ తరలివచ్చి సార్ని ఎంతగానో సంఘీభావం తెలిపి కొనసాగించడం జరుగుతుంది. రజకులకు ఎస్సీ రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తిరుపతి నుంచి విజయవాడ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. రజకుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా గత జనవరి 21వ తేదీన తిరుపతిలో ప్రారంభమైన నాగమల్లేశ్వరరావు మహాపాదయాత్ర ఫిబ్రవరి 10వ తేదీ శనివారం సాయంత్రం మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ నేతన్న సర్కిల్ వద్దకు చేరుకుంది. ఈ మహాపాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్, ప్రతినిధులు ఉడతా శ్రీనివాసరావు, తిరువీధుల కిరణ్, కాగితాల స్వాతిగౌడ్ తదితర బీసీ నేతలు సంఘీభావం తెలిపారు. అనంతరం నేతన్న సర్కిల్ వద్ద నుంచి పాదయాత్రగా మంగళగిరి బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్, బీసీ నేతలు తిరువీధుల కిరణ్, స్వాతిగౌడ్ పాదయాత్ర చేపట్టిన నాగమల్లేశ్వరరావుకు ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం బీసీ ప్రతినిధులు పారేపల్లి మహేష్, నాగమల్లేశ్వరరావు, స్వాతిగౌడ్, బోస్బాబు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మంగళగిరి ప్రాంతానికి విచ్చేసిన అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారికి మేము ఘన స్వాగతం పలుకుతున్నాం. అన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మన రజక జాతికి జరుగుతున్న అన్యాయాల మీద రజక జాతిని ఎస్సీల్లో చేర్చాలని అన్న తీసుకున్న దృఢ సంకల్పం, మరి తిరుపతి నుంచి 500 కిలోమీటర్ల పాదయాత్రగా అమ్మ కనకదుర్గమ్మ వారి సన్నిధి వరకు చేస్తున్న ఈ జర్నీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో రజక జాతికి మేలు జరగాలని, మరి అన్న తీసుకున్న ఈ సంకల్పం ఆ భగవంతుల ఆశీస్సులతో నెరవేరి రజక జాతికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మా గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది. మరి రజకుల ఎస్సీ సాధన మహాపాదయాత్ర చేరిన సందర్భంగా స్వాగతం పలికినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు, మంగళగిరి మరి బీసీ సంక్షేమ సంఘం టీం అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అడుగడుగునా మేము చేస్తున్న పాదయాత్రకు సహకరిస్తున్న రజక సోదరులు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 22 రోజులు అడుగడుగునా మాకు వారిచ్చినటువంటి ప్రోత్సాహంతోనే ఇంత దూరం ఈ యొక్క సుదీర్ఘమైన యాత్రని కంప్లీట్ చేసుకోవడానికి చేరువై ఉన్నాము. మరి రేపటి రోజున ఇక్కడ ఉండవల్లి సాయిబాబా గుడి దగ్గర నుంచి మరి కనకదుర్గమ్మ అమ్మవారి పాదాల చెంతతో చేరటంతో ఈ పాదయాత్ర ముగుస్తూ ఉంది. ఇన్ని రోజులు చేసిన పాదయాత్ర అంతా ఒక ఎత్తు, రేపు జరగబోయేటటువంటి మహా ర్యాలీతోటి రజకులు రోడ్డు మీదకు వచ్చారు, వీరిని గుర్తించకపోతే పార్టీలే కానీ నాయకులే కానీ మరి తగినటువంటి గుణపాఠం చెప్తారు అనే విధంగా ప్రతి ఒక్కడు
ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ సంఘానికి సంబంధం లేదు. మరి ప్రతి ఒక్కరూ నన్ను పిలవలేదు అనే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఈ పాదయాత్ర క్రమంలో బిజీగా ఉండి ప్రతిరోజు మరి ఈ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నాం. ఈ లైవ్లు చూసిన వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందాలి. ఇక్కడికి వచ్చి మీరు ఎవరికి జైలు కొట్టే పని లేదు. జై రజక అనే ఒక నినాదాన్ని మరి కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో వారధి మీద మరి మొత్తము జై రజక అనే జెండాలతోటి నినాదాలు మారుమోగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రజకులని ఎస్సీల్లో చేర్చాలనేటటువంటి అంశాన్ని రేపు ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్టీ వారి మేనిఫెస్టోలో చేర్చాలి, లేదంటే వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మరి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రజకులకు రాజకీయ ప్రాధాన్యత, ప్రతి పార్టీ ముఖ్య నాయకుడిని మేము కలబోతూ ఉన్నాం. అందరికీ చెప్పేది ఒకటే, మీ కులాలకు సంబంధించిన వ్యక్తులు 3 నెలలు 4 నెలలు పనిచేస్తేనే మీ పార్టీల్లో ఎంతో గొప్ప ఉన్నతమైన పదవులు ఇస్తూ ఉన్నారు. మీరు పార్టీలు పెట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పనిచేస్తూ రజకులు ఎంతో విశ్వాసంగా మీతో ఉన్నా కూడా ఇంకా జెండాలు మోసే కార్యకర్తలుగానే ఉన్నారు. మాకెవరికి మీ పదవులు వద్దు. మీ పార్టీలలో పనిచేసినటువంటి రజకులను గుర్తించి వారికి మీరు ఏ సముచిత స్థానం కల్పిస్తారో చెప్పకపోతే ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి రజకుల ఓటులను మేమే వేసుకుంటాము, మా సత్తా ఏందో చూపిస్తామని ఈ పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. జై రజక, జై జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. సంకల్పం అంటే సార్ ఉద్యమకారులు అని చెప్పడానికి పోయిన సంవత్సరం ఖచ్చితంగా ఫిబ్రవరి 10 ఇదే తారీఖున మండల్ 2 ఉద్యమంలో కూడా మంగళగిరిలో సార్ పాల్గొని ఇదే రోజున ఉద్యమం చేయడం జరిగింది. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే ఆయన పాదయాత్రతో మళ్ళీ మంగళగిరి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ చేసే మంచి పనులు ఆ దేవుడు ఆశీస్సులు అంది సార్ ఏదైతే కోరుకుంటున్నారో ఎస్సీ జాబితాలో రజకులను చేర్చి ఆ ఫలాలన్నీ కూడా రజకులు అనుభవించి మంచి పొజిషన్లో రజకులందరూ కూడా ఉండాలని, దానికి మా అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారి కృషి ఎంతగానో ఉంటుందని, ఇంకా కొనసాగుతుందని, అలాగే రేపు ఉదయం తాడేపల్లి సాయిబాబా గుడి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు కూడా చాలా బాగా కంటిన్యూ చేస్తున్నారు. దీనికి కూడా రజకులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు చాటపత్తి పోసిబాబు రజక, ఉమ్మడి గోదావరి జిల్లాల రజక సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి వరకు వచ్చిన ఈ మహాపాదయాత్ర రేపు 11వ తారీఖు ఉదయం 8 గంటల నుండి తాడేపల్లి నుండి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా రాష్ట్రంలో నలుమూలలో ఉన్న రజక సంఘాల్లో పనిచేసే ప్రతి ఒక్క నాయకులు రేపు ఈ కార్యక్రమం రావాల్సిందిగా, తరలి రావాల్సిందిగా, రజకుల భవిష్యత్ ఈ మహాపాదయాత్ర దీన్ని గమనించి ఎవరిదో కాదు మనదనుకుని ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాం.